హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ పట్టణంలో డోర్నహల్లి అనే పల్లెటూరులోని పునీత అంతోని వారి పుణ్యక్షేత్రాన్ని మీ అందరికీ చూపించబోతున్నాను. ఓకే, లెట్ us స్టార్ట్ ద వీడియో. డోర్నహల్లి మైసూర్కి 33 కిలోమీటర్ల దూరంలో ఉందండి. వెళ్ళడానికి సుమారు 40 నిమిషాల సమయం పడుతుందండి. బస్సెస్, ట్రైన్స్ ఫెసిలిటీ కూడా ఉందండి. ప్రయాణం మాత్రం ఎంతో ఆనందంగా సాగిపోతుందండి. ప్రకృతి రమణీయమైన దృశ్యాలను చూస్తూ దేవుడు ఎంత రమ్యంగా సృష్టించి చేశారో అనిపిస్తుందండి. దారిలో చిన్న చిన్న చెరువులు, కాలువలు, అందమైన రకరకాల పూల చెట్లు కనిపిస్తాయండి. అవి చూస్తుంటే నాకైతే ఎన్ని తలచిన పాట గుర్తొచ్చిందండి. ఎందుకంటే ఎవరూ నీరు పోయకున్నా ఎలా ఇంత అందంగా పెరుగుతున్నాయి. ఆ పాటలో ఇలా ఉంటుంది కదండి, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా అని ఉంటుంది కదండి. అందుకు ఓకే అండి, పుణ్యక్షేత్రం వచ్చేసిందండి. ఈ పుణ్యక్షేత్రం చరిత్ర ఏంటంటేనండి, క్రీస్తు శకం 1800 సంవత్సరంలో ఉందండి. ఒక రైతు రాగులు పంట వేయడం కోసం పొలం దున్నుతుండగా పునీత అంతోని వారి విగ్రహం మధ్యలో కనిపిస్తుందండి. ఆ రైతు సాధారణమైన బొమ్మ అనుకొని ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాడండి. కానీ ఆ రైతుకి కలలో పునీత అంతోని వారి దర్శనమిచ్చి ఆ పొలంలో ఒక చర్చ్ని నిర్మించమన్నారు. అక్కడ దేవుని కృపలో ఎన్నో అద్భుతాలు జరగనున్నాయని సూచించారు. 1920 సంవత్సరంలో చిన్న చర్చ్ని నిర్మించారండి. తర్వాత 1964 సంవత్సరంలో కొంచెం పెద్ద చర్చ్ని నిర్మించారండి. ఆ తర్వాత మరలా 1969 సంవత్సరంలో తిరిగి ఇంకా పెద్ద చర్చ్ని నిర్మించడం జరిగిందండి. ఇక్కడకు వెలాంకని పుణ్యక్షేత్రం లాగానే చాలా మంది భక్తులు వస్తూ ఉంటారండి. మొదటి మంగళవారం ప్రత్యేకంగా 3 దివ్య పూజా బలులు మరియు స్వస్థత ప్రార్థనలు జరుగుతుంటాయండి. అనంతరం ప్రత్యేకమైన విందు భక్తులందరికీ ఏర్పాటు చేస్తారండి. ప్రతి మంగళవారం భక్తులకు భోజన సదుపాయాలు ఉంటాయండి. రూమ్స్ బుక్ చేసుకునే వెసులుబాటు కూడా ఉందండి. అన్ని వస్తువులు ఉన్నాయండి. నేనైతే పునీత అంతోని వారి నవీన ప్రార్థన కూడా యాడ్ చేశాను వీడియోలో. అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు రిటర్న్ జర్నీలో దారిలో సెల్ఫీస్, ఫొటోస్ తీసుకోండి. ఒక అందమైన జ్ఞాపకంగా ఉంటాయండి. నేనైతే వీడియో లాస్ట్లో పిక్స్ యాడ్ చేశానండి. పిల్లలకైతే సరదాగా ఉంటుందండి. పక్షుల గూళ్ళు, చేపలు ఇవన్నీ కూడా ఉన్నాయండి ఆ ప్రాంతంలో. ఈ చర్చ్లోని పునీత అంతోని వారి ఎముకను కూడా భద్రపరిచారండి. అలాగే ఎడరేషన్ హాల్ కూడా ఉందండి ఆరాధన చేసుకోవడానికి. చాలా విశాలమైన ప్రాంగణం అండి. ఈ ప్రాంగణం మొత్తం కూడా ఆ యొక్క రైతు పొలమేనండి. సుమారు 10 ఎకరాలు ఉండొచ్చేమోనండి. ఇప్పుడు చూస్తున్నారు కదండి, చూడండి. ఇదే విధంగా ఈ రైతు పొలం దున్నుతూ ఉండగా పునీత అంతోని వారి విగ్రహం కనిపించిందండి. చుట్టూ కొన్ని పిక్చర్స్ ఇవన్నీ కూడా పెయింటింగ్స్ పెట్టారండి. లోపలైతే పునీత అంతోని వారు చేసిన అద్భుత కార్యాలు అవన్నీ కూడా చిత్రరూపంలో ఉన్నాయండి. చాలా బాగుందండి. ఇక్కడ క్యాంటీన్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఇప్పుడు మీరు చూస్తున్నది భోజనాలు పెట్టే ప్లేస్ అండి. చాలా బాగుంది కదండి చర్చ్. నేనైతే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇదే అండి పునీత అంతోని వారి విగ్రహం దొరికినది. నవీన ప్రేయర్ యాడ్ చేశానండి. మా పిల్లలు రిటర్న్ జర్నీలో
కొన్ని పిక్స్ తీసుకున్నారండి సరదాగా. చాలా బాగున్నాయి కదండి ప్లేస్లు. I hope you all like this video, friends. Please like, share and subscribe my channel for more videos. Thank you for watching.